జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలో సర్పంచ్ పదవిని వేలంపాట నిర్వహించారని అదే గ్రామానికి చెందిన గురేటి కాపు సంఘం సభ్యులు ఆరోపించారు. సర్పంచ్ అభ్యర్థిగా బీసీ రిజర్వేషన్ వచ్చింది, అయితే గ్రామ వీడీసీలు వేలంపాట నిర్వహించినట్లు ఆరోపిస్తున్నారు. సర్పంచ్ పదవికి 28,60,000కు వేలంపాట జరిగిందని తెలిపారు. ఇది రాజ్యాంగబద్ధంగా లేదని ప్రశ్నిస్తే గురేటి కాపులను గ్రామ బహిష్కరణ చేసినట్లు వారు ఆరోపించారు. బహిష్కరణకు గురైన వారితో ఎవరు మాట్లాడవద్దని, కిరాణం షాపులో నిత్యావసర వస్తువులు, డాక్టర్లు, మీ సేవ సైతం ఇలాంటి పనులు చేయరాదని, అలాగే వేలంపాటలో వచ్చిన డబ్బులు తమకు దక్కవని హుకుం జారీ చేశారని ఆరోపించారు. ప్రభుత్వ భూమిని సైతం గ్రామ వీడీసీలు సంఘాల వారీగా పంచుకొని సొంతం చేసుకోవాలని చూశారని, దానికి వ్యతిరేకించినందుకే ప్రధాన వీడీసీలు కొందరు గ్రామ బహిష్కరణ చేసి వేధిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగ విరుద్ధంగా చేసే పనులను వ్యతిరేకించినందుకు గ్రామంలో కాపు సంఘం సభ్యులను బహిష్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. నా పేరు సారా గంగారెడ్డి, విలేజ్ వచ్చేసి జగ్గాసాగర్, మండల్ మెట్పల్లి. సర్పంచ్ ఎలక్షన్ గురించి బీసీ జనరల్ వచ్చింది. బీసీ జనరల్ వస్తే నిన్న 28,60,000కు మొన్న టెండర్ వేసుకున్నారు. నిన్న మేము పోయి కంప్లీట్ ఇచ్చేసినాం ఎంపీడీఓకు, డిఎస్పీకి, ఎస్పీకి, ఎస్ఐకి. అయితే వాళ్ళందరూ జగ్గాసాగర్ రావడం జరిగింది అధికారులు. మళ్ళా ఇవాళ పొద్దున 7 గంటలకు నిన్న రంగు మహేష్ అనే వ్యక్తి మీద 28,60,000కు ఉండే. ఇవాళ అదనంగా మళ్ళీ 30 లక్షలకు ముదాం నర్సయ్య అనే వ్యక్తి దాన్ని దక్కించుకున్నాడు. ఇది ఓటు పరంగా పోవాలా కానీ వేలం పాటేసుడు కరెక్ట్ కాదని మేము అన్నందుకు మమ్మల్ని బహిష్కరణ చేసారు. బహిష్కరణ చేసుడు కరెక్ట్ కాదు. అధికారులు దీన్ని గమనించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. మా జగ్గాసాగర్ గ్రామము, మండల్ మెట్పల్లి. ఈరోజు విషయం ఏంటంటే ఆర్డీఓ గారు ఇక్కడ జగ్గాసాగర్ రావడం జరిగింది. ఆర్డీఓ గారు, డీసీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు. అయితే మేము నిన్న పోయి కంప్లైంట్ చేయడం జరిగింది. రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసినట్టు మొత్తము కులాల వారిగా విభజించి కొంతమంది వ్యక్తులు కలిసి దీన్ని టెండర్ వేలం వేయడం జరిగింది. సర్పంచ్ పదవి కొరకు వేలం వేయడం జరిగింది. వేలం వేసిండ్రు 28,60,000 రూపాయలకు వేలం వేసిండ్రు. మేము ఇదే విషయం నిన్న కంప్లీట్ చేయడం జరిగింది. ఆర్డీఓ గారికి, డిఎస్పీ గారికి మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు మా జగ్గాసాగర్ వచ్చిండ్రు. అయితే కంప్లీట్ ఉన్నది విషయం తెలుసుకొని వాళ్ళు మళ్ళీ ఈరోజు ప్రొద్దున 7 గంటలకు కొంతమంది వ్యక్తులు కలిసి మళ్ళా 30 లక్షలకు ముదాం నర్సయ్యకు టెండర్ వేయడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్యమా కాదా అనేది మా బాధ. ప్రజాస్వామ్యంగా ఎవరు గెలిచినా సరే దానికి మేము అభ్యంతరం చెప్తలేము. ఇది ఖచ్చితంగా అధికారులు చర్య తీసుకొని దీన్ని న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.